friends, welcome to my channel. Today we are going to explain 6th class grammar part. చూద్దాం గ్రామర్లో ఫస్ట్ లెసన్ గ్రామర్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ ద డాంకీ. ద ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ ద డాంకీ అనే పదం ఇక్కడ ఇచ్చాడు సెంటెన్స్. దీంట్లో బిగ్గర్ అనే దానికి అండర్లైన్ చేశాడు. సెకండ్, ద డాంకీ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ద ఎలిఫెంట్. దీంట్లో నాట్ సో బిగ్ యాజ్, సో బిగ్ యాజ్, యాజ్ బిగ్ యాజ్ ద ఎలిఫెంట్కి అండర్లైన్ చేశాడు. చూడండి, in the above sentences, the elephant and the donkey are compared with respect to their size. The words big and bigger are adjectives that are used to compare their size. ఇక్కడ బిగ్, బిగ్గర్ రెండు కూడా యాడ్జెక్టివ్స్. ఇది వాళ్ళ యొక్క సైజుని కంపేర్ చేయడానికి ఉపయోగించారు. చూడండి, ఇక్కడ ఎలిఫెంట్ అండ్ డాంకీ, టూ యానిమల్స్, ఏవైనా ఒక టూ యానిమల్స్ కానీ, టూ థింగ్స్ కానీ, టూ ప్లేసెస్ కానీ, టూ పర్సన్స్ కానీ ఇచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ నుంచి కంపారిటివ్లోకి పాజిటివ్లోకి చేంజ్ చేయడం మాత్రమే కుదురుతుంది. ఇక్కడ బిగ్గర్, ఫస్ట్ దాంట్లో ఎలిఫెంట్ బిగ్గర్ అనే పదము ఏదైతే ఉందో అది కంపారిటివ్ డిగ్రీ, బిగ్గర్ దాన్ ద డాంకీ, కంపారిటివ్. నెక్స్ట్, ద డాంకీ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ అనే పదం ఉంది. ఇక్కడ ఇదేమో పాజిటివ్ డిగ్రీ, ఇదేమో కంపారిటివ్ డిగ్రీ. చూడండి, ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ ద డాంకీ, ఎలిఫెంట్ డాంకీ కంటే పెద్దది సైజులో. అదే విషయాన్ని పాజిటివ్లో చెప్తున్నాడు. ఏమని? ద డాంకీ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్, డాంకీ ఎలిఫెంట్ కంటే పెద్దది కాదు. ఒకటే విషయాన్ని రెండు రకాలుగా చెప్పాలన్నమాట. ఎలిఫెంట్ డాంకీ కంటే పెద్దది, డాంకీ ఎలిఫెంట్ కంటే పెద్దది కాదు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. దీన్ని పాజిటివ్ నుంచి కంపారిటివ్కి చెప్పడం మాత్రం కుదురుతుంది. ఎందుకంటే టూ యానిమల్స్ గురించి చెప్తుంది. ఏదైనా టూ థింగ్స్ కానీ యానిమల్స్ పర్సన్స్ గురించి చెప్పినప్పుడు దాన్ని కేవలం పాజిటివ్ నుంచి కంపారిటివ్ నుంచి పాజిటివ్ మాత్రమే కుదురుతుంది. హౌ కెన్ యూ ఐడెంటిఫై పాజిటివ్ కంపారిటివ్ అంటే, చూడండి, సో యాజ్ కానీ యాజ్ కానీ ఉంటే అది పాజిటివ్ డిగ్రీ అని గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్లో యాజ్ కానీ యాజ్ కానీ ఉంటాయి. కంపారిటివ్ ఏంటంటే బిగ్గర్, ఈఆర్ ప్లస్ దాన్. ఇక్కడ మనకు బిగ్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ ఉంటే స్ట్రాంగ్, ఈఆర్ ప్లస్ దాన్ అంటే అది కంపారిటివ్ అని మనం ఐడెంటిఫై చేయాలి. రెండు ఇచ్చాడు. మోర్ దాన్ టూ ఇస్తే వ్యక్తుల గురించి కానీ చెప్పేటప్పుడు మనకు సూపర్లేటివ్ అని అంటారనమాట. సూపర్లేటివ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకి మోర్ దాన్ టూ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, సిద్ధు ఇస్ ద హెవీయెస్ట్ బాయ్ ఇన్ ద గ్రూప్ అని ఇచ్చాడు. చూడండి, సిద్ధు ఇస్ ద హెవీయెస్ట్ బాయ్ ఇన్ ద గ్రూప్ అంటే ఇక్కడ ఉన్న అంతకంటే సిద్ధు చాలా హెవీగా ఉన్నాడని అర్థం. సో చాలామందితో కంపేర్ చేశాడు. చాలామంది 20 మంది కావచ్చు, 30 మంది కావచ్చు, చాలామందితో కంపేర్ చేసినప్పుడు ఈ ఈఎస్టీ అనే పదం వస్తుంది. హెవీయెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్, హైయెస్ట్ ఇది వచ్చింది అంటే దాని ముందు కంపల్సరీ దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది అనమాట. దా అనే డెఫినెట్ ఆర్టికల్ కంపల్సరీ ఉంటుంది సూపర్లేటివ్ ముందు. ఇది మోర్ దాన్ టూ కంటే ఎక్కువ 20 మంది 30 మంది కంపేర్ చేసినప్పుడు మనం ఈ సూపర్లేటివ్ని ఉపయోగిస్తాం. సో పాజిటివ్ కంపేరిటివ్ సూపర్లేటివ్స్ మనం ఉపయోగిస్తాం. వీటిని ఉపయోగిస్తామంటే అవి యాడ్జెక్టివ్స్ మాత్రమే ఉపయోగిస్తాం. వేరే వాటిని మనం నౌన్స్లో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న వేరే ఏ పార్ట్ని కూడా మనం ఉపయోగించకూడదు ఎక్సెప్ట్ యాడ్జెక్టివ్స్ మాత్రమే 3 ఫార్మ్స్గా చేంజ్ చేయడం జరుగుతుంది ఈ పాజిటివ్ కంపేరిటివ్ సూపర్లేటివ్. రైట్. ఓకే, అసలు యాడ్జెక్టివ్స్ని హౌ టు ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్. ఇప్పుడు మనకి పాజిటివ్ కంపేరిటివ్ సూపర్లేటివ్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేద్దాం, ఎలా చేయాలి అనేది చూద్దాం. చూడండి, పాజిటివ్ డిగ్రీని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ నేను స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. వెన్ ద యాడ్జెక్టివ్ ఈజ్ సెడ్ వితౌట్ కంపారిజన్ ఇన్ ఏ సెంటెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ పాజిటివ్. చూడండి, యాడ్జెక్టివ్ని వేరే దేంతో కంపేర్ చేయకుండా డైరెక్ట్గా ఒరిజినల్గా ఉన్న సెంటెన్స్ని మనం పాజిటివ్ డిగ్రీ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తామండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మల్లిక ఈజ్ ఏ టాల్ గర్ల్ ఇన్ ద క్లాస్. చూడండి, మల్లిక ఈజ్ ఏ టాల్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఈ టాల్ గర్ల్ అని చూసారా,
టాల్ అనేది మనకి యాడ్జెక్ట్. ఎవరితో కంపేర్ చేయాలి? మల్లికని మాత్రమే చెప్తున్నాం మనం. చాలామంది ఉన్నారు మల్లిక ఈజ్ ఏ టాల్ గర్ల్ ఇన్ ద క్లాస్. మల్లిక ఒక్కదాని గురించి చెప్తున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ పాజిటివ్. ఎవరితో కంపేర్ చేయలేదు, చాలామంది ఉన్నారు. కాకపోతే మనం మల్లిక ఒక అమ్మాయిని మాత్రమే గురించి చెప్తున్నాం. ఇక్కడ మల్లిక ఈజ్ ఏ టాల్ గర్ల్ ఇన్ ద క్లాస్. టాల్ అనేది మనకి ఇక్కడ యాడ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ దాంట్లో హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. హైదరాబాద్ ఒక్కదానే తీసుకున్నాం, వేరే దాన్ని ఎవ్వరూ తీసుకోలేదు. హైదరాబాద్ ఈజ్ ఏ బిగ్ సిటీ. బిగ్ అనేది ఇక్కడ యాడ్జెక్ట్, రైట్. అలాగే థర్డ్ దాంట్లో రాజు ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇంటెలిజెంట్ బాయ్, ఇంటెలిజెంట్ అనే పదము మనకి యాడ్జెక్టివ్ పదం అనమాట. చూడండి, రాజు ఎలాంటి అబ్బాయి అంటే తెలియగలడు. సో రాజు యొక్క గుణాన్ని తెలుపుతుంది కాబట్టి దిస్ ఇస్ యాడ్జెక్టివ్ అనమాట. ఇక్కడ ఈ టాల్ కానీ, బిగ్ కానీ, ఇంటెలిజెంట్ కానీ, ఈ మూడు పదాలను మనం యాడ్జెక్టివ్స్ అంటాము. ఇది పాజిటివ్. వేరే వాళ్ళని ఎవరిని కంపేర్ చేద్దాం. ఒక్కటే ఒరిజినల్ రూట్ వర్డ్ని ఒకటే తీసుకున్నాము. ఈ మూడిట్లో ఒక్కొక్క వర్డ్ ఒకరి గురించి మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా రూట్ వర్డ్స్, బేసిక్ వర్డ్స్ని ఏమంటామంటే మనం పాజిటివ్ డిగ్రీ అంటాం, రైట్. ఇప్పుడు సెకండ్ దాంట్లో కంపేరిటివ్ డిగ్రీ. అన్ యాడ్జెక్టివ్ ఈజ్ కంపేర్డ్ బిట్వీన్ టూ పర్సన్స్, ప్లేసెస్ అండ్ టూ థింగ్స్ ఈజ్ కాల్డ్ కంపేరిటివ్. ఏదైనా ఇద్దరు వ్యక్తుల గురించి కానీ, రెండు ప్లేసుల గురించి కానీ, రెండు వస్తువుల గురించి కానీ మనం కంపేర్ చేసినప్పుడు, పోల్చినప్పుడు అలాంటి వాటిని మనం కంపేరిటివ్ డిగ్రీ అంటాం. ఇందాక మల్లిక ఒక్కదాని గురించి చెప్తున్నాం, అది పాజిటివ్ అండి. ఇప్పుడు ఇద్దరిని గురించి చెప్తున్నాం. చూడండి, మల్లిక ఈజ్ టాలర్ దాన్ స్మిత. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్లిక అనే ఒక అమ్మాయిని తీసుకున్నాము, స్మిత అని తీసుకున్నాము. ఇక్కడ రెండు విషయాలు తీసుకున్నాము, రెండు పర్సన్స్ తీసుకున్నాము. ఇందాక మనం టాల్ అనే పదం తీసుకున్నాం కదా, టాల్. ఇప్పుడు దానికి కంపారిటివ్ ఏంటి? టాలర్. చూడండి, ఇక్కడ టాలర్, ఈఆర్ ప్లస్ దాన్. ఇది కంపారిటివ్. ఈ రెండు వ్యక్తుల గురించి చెప్తున్నాం కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ అంటాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఇందాక మల్లిక ఈజ్ టాల్ గా ఉంది, పాజిటివ్. ఇదేమో కంపారిటివ్. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాం కాబట్టి ఇది కంపారిటివ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్ వరంగల్. ఇందాక హైదరాబాద్ ఒకటే తీసుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్ వరంగల్, బిగ్గర్ దాన్, టాలర్ దాన్. ఈ పదాలు చూడండి, హైదరాబాదు వరంగల్ కంటే పెద్దది అని చెప్తున్నాం అన్నమాట. ఇందాక మోహన్ ఈజ్ ఇంటెలిజెంట్ బాయ్ అని చెప్పాం. ఇప్పుడు మోహన్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ రమేష్. ఇక్కడ మోహను, రమేష్. ఇప్పుడు ఇద్దరిని తీసుకున్నాం. ఇందాక ఒకరిని చెప్పుకున్నాము, ఇప్పుడు ఇద్దరిని తీసుకున్నాం. ఒకరితో కంపేర్ చేస్తున్నాం. మోహన్ని రమేష్తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ని వరంగల్తో కంపేర్ చేస్తున్నాం. మల్లికని స్మితతో కంపేర్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం కంపేర్ చేసాం కాబట్టి రెండు వ్యక్తులు తీసుకున్నాం, దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటారు. ఇక్కడ చూడండి, మోర్ ఇంటెలిజెంట్ వచ్చింది. చూడండి, బిగ్. ఇక్కడేమో టాల్కి టాలర్ వచ్చింది, బిగ్కి బిగ్గర్ వచ్చింది. మరి ఇక్కడ ఇంటెలిజెంట్కి మోర్ వచ్చింది. మరి ఇక్కడ ఈ రెండింటికి మోర్ రాలా. మరి ఎందుకు వచ్చింది అంటే ఈ ఇంటెలిజెంట్ అనే పదంలో మనం గుర్తుపెట్టుకుని చూసుకుంటే, ఇంటెలిజెంట్ అనే పదంలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఎన్ని వొవెల్ సౌండ్స్ ఉన్నాయో చూసుకోవాలి. సిలబల్స్ని బట్టి మనం వీటిని చెప్పడం జరుగుతుంది అనమాట. సిలబల్స్ బదులు మోర్ కానీ మోస్ట్ కానీ మనం ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ ఇంటెలిజెంట్లో ఐ ఉంది, ఓవెల్ ఈ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఈ ఉంది. 4 రెండు కంటే ఎక్కువ సిలబల్స్ ఉన్నప్పుడు దాని ముందు మనం మోర్ కానీ పాస్ట్ కంపారిటివ్లో, సూపర్లేటివ్లో అయితే మోస్ట్ కానీ మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది రూల్ అన్నమాట, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. నెక్స్ట్ చూడండి, రెండింటిని కంపేర్ చేస్తే అది కంపారిటివ్ డిగ్రీ. ఇప్పుడు లాస్ట్ సూపర్లేటివ్. ఇట్ ఈస్ కంపేర్డ్ మోర్ దాన్ 2 ప్లేసెస్, 2 థింగ్స్, 2 పర్సన్స్. చూడండి, రెండు వ్యక్తుల కంటే ఎక్కువ, ఇద్దరి కంటే ఎక్కువ ప్లేసెస్ కానీ పర్సన్స్ కానీ మనం డిస్కస్ చెప్పినప్పుడు, కంపేర్ చేసినప్పుడు దాన్ని మనం సూపర్లేటివ్ అంటాము. ఇప్పుడు చూడండి, మల్లిక ఈజ్ ద టాలెస్ట్ గర్ల్. చూడండి, ఇందాక మనము ఫస్ట్ దాంట్లో సూపర్ పాజిటివ్లో చెప్పుకున్నాము, టాల్ గర్ల్ అని చెప్పుకున్నాము. ఫస్ట్ దాంట్లో టాల్ గర్ల్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో టాలర్ అయింది, టాలర్ అయింది. థర్డ్ దానికి వచ్చేసరికి ఏమవుతుంది? టాలెస్ట్ అవుతుంది. సో టాలర్, టాలెస్ట్. సూపర్లేటివ్. మల్లిక ఇది టాలెస్ట్ గర్ల్ అంటే 30 మంది ఉన్నారో 20 మంది ఉన్నారో గర్ల్స్ తెలియదు, చాలామంది ఉన్నారు. దాంట్లో అందరికంటే మల్లికనే టాలెస్ట్, ఇంకా అవ్వలేరు. క్లాస్లో 30 మంది గర్ల్స్ ఉంటే ఆమెలో మల్లికనే హైయెస్ట్, చాలా పెద్దగా పొడవైన అమ్మాయి అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు రెండింటికంటే ఎక్కువ మందితో మనం కంపేర్ చేసాము. సో దాన్ని సూపర్లేటివ్ అంటాం. ఈ ఈఎస్టీ పదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ముందు దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తు అనమాట. దా అనే డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ, ఇంక వేరేది ఏం లేదు.
హైదరాబాదే పెద్దది, దాంట్లో అన్నిటికంటే హైదరాబాద్ పెద్దది. చాలా వాటితో పోల్చాం, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, వీటన్నిటితో పోలిస్తే హైదరాబాద్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ. రైట్. నెక్స్ట్, మోహన్ ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్. ఇక్కడ చూడండి, ఇందాక మోర్ ఉపయోగించాము, సూపర్లేటివ్లో మోస్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తుంది. మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్కి కంపారిటివ్లో మోర్ ఉపయోగిస్తే సూపర్లేటివ్లో మోస్ట్ అనే పదాన్ని ఉపయోగించాలి. అంటే ఎవరు ఇంటెలిజెంట్ లేరు క్లాస్లో, 34 మందిలో ఓన్లీ మోహన్ ఒక్కడే ఇంటెలిజెంట్ అని ఇక్కడ మనం చెప్తున్నాం అన్నమాట. అతనే టాపింగ్, ఇంకెవరు లేరు అని చెప్పినప్పుడు దాన్ని సూపర్లేటివ్ అని అంటాము. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. రూట్ వర్డ్ అంటే వితౌట్ కంపారిజన్ లేకుండా ఉన్న వాటిని ఏ అడ్జెక్టివ్ ఇస్ ఇట్ వితౌట్ కంపారిజన్ ఇన్ సెంటెన్స్లో ఏదేంతో పోల్చకుండా ఉన్న వాటిని పాజిటివ్ అని, ఇద్దరితో పోలిస్తే కంపారిటివ్ అని, ఇద్దరికంటే ఎక్కువతో పోతే సూపర్లేటివ్ అని మనం దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అన్నమాట, అర్థం చేసుకోవచ్చు. రైట్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ పేయింగ్ స్పెషల్ అటెన్షన్ టు ద అండర్లైన్ వర్డ్స్. చూడండి, ద టైనీ యాంట్స్ which were always busy tickled the dark buffaloes. Second sentence, they often held musical evenings in a large open field. ఈ 2 sentencesలో అండర్లైన్ చేసిన వర్డ్స్ చూడండి. ఫస్ట్ వన్ ఆల్వేస్ అండర్లైన్ చేసింది, సెకండ్ దాంట్లో ఆఫెన్ అండర్లైన్ చేసింది. చూద్దాం. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాడ్వర్బ్స్. అండర్లైన్ వర్డ్స్ ఏమంటారంటే యాడ్వర్బ్స్ అంటారు అనమాట. So which tells us how often something happens. They are called adverbs of frequency. అంటే ఈ 2 పదాలు చూడండి, ఆల్వేస్, ఆఫెన్. ఈ 2 పదాలు, ఆల్వేస్ అంటే ఇప్పుడు, ఆఫెన్ అంటే తరచుగా జరగటం, రెగ్యులర్గా జరగటం అనమాట. చూడండి, ఈ 2 వర్డ్స్ చూడండి. విచ్ టెల్స్ us how often something happens. అదే ఒక పని ఎన్నిసార్లు జరుగుతుంది, ఎన్నిసార్లు జరిగింది అని చెప్పడాన్ని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఎన్నిసార్లు జరిగింది, వన్స్ అని చెప్పొచ్చు, మెనీ టైమ్స్ అని చెప్పొచ్చు, ట్వైస్ అని చెప్పొచ్చు, ఫ్రీక్వెంట్లీ అని చెప్పొచ్చు. లేవు, ఇక్కడ మనకు ఆల్వేస్ ఆఫెన్ ఇచ్చాడు, నెవర్ అని చెప్పొచ్చు. సో ఒక పని ఎన్నిసార్లు జరుగుతుంది అని చెప్పడాన్ని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఇప్పుడు అసలు అడ్వర్బ్ అంటే ఏంటి, అసలు అది ఏ ప్లేస్లో వస్తుందో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, adverbs. చూడండి, an adverb is a word which modifies a verb, an adjective, another adverb. It describes how, when, where an action is done. adverb అంటే ఏంటంటే వెర్బ్ గురించి తెలియజేస్తుంది, వెర్బ్ ఏ విధంగా పనిచేస్తుందో తెలియజేస్తుంది. వెర్బ్తో పాటు యాడ్జెక్టివ్, అలాగే అనదర్ యాడ్వర్బ్ గురించి కూడా చెప్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ మీకు తెలుస్తుంది. ఇట్ డిస్క్రైబ్స్ హౌ, వెన్, వేర్, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ ఒక పని జరిగింది, ఏ విధంగా జరిగింది అని చెప్పడాన్ని యాడ్వర్బ్ అని అంటాం అనమాట. సో వెర్బ్ ఏ విధంగా పనిచేస్తుందో ఇది ఫస్ట్ తెలుపుతుంది అనమాట. ఫస్ట్ చూద్దాం. షీ సింగ్స్ ఎ సాంగ్ మెలోడియస్లీ. ఇక్కడ చూడండి, షీ సింగ్స్ ఏ సాంగ్. సింగ్స్ అనేది వెర్బ్, షీ సింగ్స్ ఏ సాంగ్ సింపుల్గా ఒక సెంటెన్స్ అయిపోయింది. వెర్బ్ సింగ్ అయిపోయింది, సింగ్స్ అయింది. ఇక్కడ ఏ విధంగా పాడిందో చెప్తుంది. ఎలా పాడిందంట, మెలోడియస్లీ, చాలా మధురంగా పాడిందని చెప్తుంది, మెలోడియస్గా పాడింది అని చెప్తుంది. సింగ్స్ అనేది వెర్బ్. చూడండి, ఈ వెర్బ్ ఏ విధంగా పనిచేస్తుంది చెప్పేదాన్ని ఇక్కడ మనకు చెప్తుంది. షీ సింగ్స్ మెలోడియస్లీ. చూడండి, వెర్బ్ ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ చెప్తుంది అనమాట. అందుకే దీన్ని యాడ్వర్బ్ అంటాం. ఇక్కడ చూడండి, ఐ రోట్ ఎగ్జామ్, అక్కడితో సెంటెన్స్ అయిపోయింది. పక్కన ఇచ్చాడు వెల్, బాగా రాశారు. ఏం రాశారు, ఐ రోట్ వెల్. చూడండి, వెర్బ్ ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ చెప్తుంది అనమాట. ఐ రోట్ వెల్. సో రోట్ అని ఎలా రాశాడు, మంచిగా రాశాడు. సో ఈ వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అయింది అనమాట. ఇక్కడ సింగ్స్ గురించి ఎలా పాడింది చెప్తుంది కాబట్టి ఇది మెలోడియస్ అనేది యాడ్వర్బ్ అయింది అనమాట. ఈ విధంగా చూడాలి. నెక్స్ట్, ప్లేస్ ఆఫ్ అన్ యాడ్వర్బ్. అసలు యాడ్వర్బ్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ రావచ్చు. యాడ్వర్బ్ చూడండి, స్టార్టింగ్లో రావచ్చు, మిడిల్లో రావచ్చు, ఎండింగ్లో రావచ్చు. చూద్దాం. ఫస్ట్ ఎట్ ద బిగినింగ్ చూద్దాం. ఫైనల్లీ వీ ఓన్ ద మ్యాచ్. ఇక్కడ చూడండి, ఫైనల్లీ వీ ఓన్ ద మ్యాచ్ అని ఇచ్చాడు.
ఇక్కడ ఫైనల్లీ అనే పదం ఏదైతే ఉందో అది యాడ్వర్బ్, స్టార్టింగ్లోనే వచ్చింది. నెక్స్ట్ మిడిల్లో మను యూజువల్లీ ప్లే టెన్నిస్. మను ప్లే టెన్నిస్ కామన్ సెంటెన్స్. యూజువల్లీ రెగ్యులర్గా కామన్గా ఆడుతూ ఉంటాడంట. రెగ్యులర్గా యూజువల్ అనే పదం యాడ్వర్బ్. నెక్స్ట్ రాజు స్పోక్ వెల్. రాజు మంచిగా మాట్లాడతాడంట. స్పోక్ ఇప్పుడు వెర్బ్ ఏ విధంగా పనిచేస్తుందో చెప్తున్నాడు. ఇట్లా ఈ విధంగా యాడ్వర్బ్స్ స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ 3 ప్లేసులు ఎప్పుడైనా ఎట్లయినా రావచ్చు. చూడండి మనకి ఇక్కడ ఇచ్చాడు యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకునే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ హౌ మెనీ టైమ్స్, ఒక పని ఎన్నిసార్లు జరిగింది అని చెప్పడాన్ని మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాం. అది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక పని ఎన్నిసార్లు జరిగింది అని చెప్పడానికి. అది ఎట్లా అని చెప్పొచ్చు అంటే ఒక్కసారి అంటే వన్స్ ఒకసారి జరిగిందా, 2 సార్లు జరిగిందా, 3 సార్లు జరిగిందా, ఆల్వేస్ ఎప్పుడూ జరుగుతుందా, లేదా ఎప్పుడో ఒకసారి జరిగిందా, లేకపోతే తరచూ జరుగుతుందా అని చెప్పడాన్ని మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. దాంట్లో వన్స్, ట్వైస్, థ్రైస్, మెనీ టైమ్స్, సో నెవర్ ఎప్పుడు జరగలేదు, ఆల్వేస్ ఎప్పుడు జరుగుతుంది, ఆఫెన్ తరచుగా జరుగుతూ ఉంటుంది. ఇట్లా చెప్పేటప్పుడు మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటాము. రైట్, ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ అండర్లైన్ ద యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ప్యాసేజ్ చదివేసి ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనే పదాలు ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, షాకర్ ఈజ్ ఏ బిజీ ట్యాక్సీ డ్రైవర్. షాకర్ ఈజ్ ఏ బిజీ ట్యాక్సీ డ్రైవర్. హీ నెవర్ ఫైండ్స్ టైమ్ టు రీడ్ బుక్స్. చూడండి ఇక్కడ హీ నెవర్ ఫైండ్స్ టైమ్ టు రీడ్ బుక్స్. అతనికి ఎప్పుడు టైం ఉండదు కదంట. నెవర్ అనే పదము ఇక్కడ యాడ్వర్బ్. అతనికి ఎప్పుడు టైం ఉండదు పుస్తకం చదవడానికి. హీ ఆఫెన్ టేక్స్ ఫుడ్ అవుట్ సైడ్. అని తరచూ ఫుడ్ బయట తీసుకుంటాడంట. నెక్స్ట్ హీ రీచెస్ హోమ్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. ఇంటికి త్వరగా చేరుకుంటాడు. బట్ హీ సెల్డమ్ గోస్ టు బెడ్ ఎర్లీ. చాలా లేట్గా వెళ్తాడు. ఎప్పుడో ఒకసారి బెడ్కి త్వరగా వెళ్తాడు. తరచూ కూడా ఎప్పుడు కూడా లేట్గానే వెళ్తాడు. హీ సెల్డమ్ గోస్ టు బెడ్ ఎర్లీ. ఎప్పుడో ఒకసారి త్వరగా వెళ్ళి పడుకుంటాడు. సెల్డమ్ అంటే ఎప్పుడో ఒకసారి అర్థం. సో హీస్ చిల్డ్రన్ ఆల్వేస్ ఆస్కింగ్ ఫర్ బెడ్ టైమ్ స్టోరీ. వాళ్ళ పిల్లలు ఎప్పుడు అతన్ని బెడ్ టైమ్ స్టోరీ గురించి కథ చెప్తాను అడుగుతారు అన్నమాట. సమ్టైమ్స్ కొన్నిసార్లు హీ టేక్స్ చిల్డ్రన్ ఫర్ పిక్నిక్స్ అండ్ బైస్ టాయ్స్ అండ్ గిఫ్ట్స్. కొన్నిసార్లు అతను వాళ్ళ పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్తాడు, వాళ్ళకి బొమ్మలు, గిఫ్ట్స్ కొనిస్తాడు. ఈ ప్యాసేజ్లో ఎక్కడెక్కడ వచ్చాయి చూడండి. నెవర్ అనే పదం యాడ్వర్బ్, ఆఫెన్ అనే పదం యాడ్వర్బ్, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు జరిగింది ఒక పని అని చెప్పడాన్ని ఇక్కడ ఇచ్చడం. సెల్డమ్, సో ఆల్వేస్, సమ్టైమ్స్. రైట్, ఇది ఈ ప్యాసేజ్లో ఇచ్చిన హౌ టు ఫైండ్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు జరిగిందని చెప్పడానికి మనం ఇట్లా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇట్లా మనం ఐడెంటిఫై చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా రావచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, లుక్ ఎట్ ద కన్వర్జేషన్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్, మూర్తి అండ్ కృష్ణ. ఫిల్ ద బ్లాంక్స్ విత్ ఆల్వేస్, నెవర్, ఆఫెన్, సెల్డమ్, సమ్టైమ్స్. ఇక్కడ ఇచ్చాడు అనమాట. దీని ప్రకారం మనం ఈ ప్యాసేజ్ని ఫిల్అప్ చేయాలి. మూర్తి అడుగుతున్నాడు కృష్ణతోటి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మూర్తి అడుగుతున్నాడు, డూ యూ లైక్ రీడింగ్ బుక్స్? నీకు పుస్తకాలు చదవడం ఇష్టమేనా అని అడిగాడు మూర్తి. అప్పుడు కృష్ణ అన్నాడు, ఎస్, వెరీ మచ్, ఐ ఆల్వేస్ రీడ్ బుక్స్. నాకు ఇష్టము, ఐ ఆల్వేస్ రీడ్ బుక్స్, నేను ఎప్పుడు చదువుతుంటాను. ఏ బుక్ ఏ డే, రోజుకు ఒక పుస్తకం చదువుతుంటా. హౌ అబౌట్ యూ, మరి నీ సంగతి ఏంటి అని అడిగాడు కృష్ణ. అప్పుడు మూర్తి అన్నాడు, ఐ లైక్ బుక్స్ టూ, నాకు ఇష్టమే, బట్ ఐ సమ్టైమ్స్ రీడ్ బుక్స్. నేను రోజు చదవను, అప్పుడప్పుడు కొన్నిసార్లు చదువుతుంటా. ఐ సమ్టైమ్స్ రీడ్ బుక్స్, నాట్ ఆల్వేస్. రెగ్యులర్గా చదవను, అప్పుడప్పుడు చదువుతుంటాను. సమ్టైమ్స్, కొన్నిసార్లు చదువుతుంటా. కృష్ణ ఇప్పుడు అడుగుతున్నాడు, హౌ ఆఫెన్ డూ యూ రీడ్ బుక్స్? నువ్వు ఎప్పుడు చదువుతుంటావు, తరచుగా చదువుతుంటావా? హౌ ఆఫెన్ డూ యూ రీడ్ బుక్స్ అంటే మూర్తి అన్నాడుగా, వన్స్ ఆర్ ట్వైస్ ఏ మంత్, నెలలో 1-2 సార్లు మాత్రమే నేను చదువుతుంటానని చెప్పి చెప్తున్నాడు అనమాట మూర్తి. అప్పుడు కృష్ణ, ఓ దట్స్ ఫైన్, హ్యావ్ యూ రీడ్ అసుర బై ఆనంద్ నీలకంఠన్? అసుర అనే పుస్తకం చదివావా, ఆనంద్ నీలకంఠన్ రాసిన పుస్తకాన్ని అని అడిగాడు. మూర్తి, నో ఐ హ్యావెంట్, నేను చదవలేదు. ఐ విల్ రీడ్ ఇట్ నెక్స్ట్ మంత్ చదువుతాను. హౌ ఆఫెన్ డస్ యువర్ బ్రదర్ రీడ్? మీ బ్రదర్ ఎప్పుడు చదువుతాడు పుస్తకాలు అని అడుగుతున్నాడు. తరచుగా చదువుతాడా? హౌ ఆఫెన్ డస్ యువర్
బ్రదర్ రీడ్. అప్పుడు మీ బ్రదర్ తరచుగా పుస్తకాలు చదువుతుంటాడా? ఎలా చదువుతాడంటే అప్పుడు కృష్ణ హీ సెల్డమ్ రీడ్ బుక్స్. అతను సరిగ్గా చదవడు, ఎప్పుడో ఒకసారి చదువుతాడు. ద లాస్ట్ హీ రీడ్ ఏ బుక్ వాజ్ 10 years ago. 10 సంవత్సరాలు అయింది వాడు పుస్తకం చదివి. అంటే ఎప్పుడో ఒకసారి చదువుతాడు, రెగ్యులర్గా చదవడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఈ విధంగా ఒక ప్యాసేజ్ని మనం అడ్వర్బ్స్ తోటి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, రైట్.